తన స్నేహితులతో కలిసి పావని ఇంటి వైపుగా వెళ్లి తిరుగుతూ ఉండేవాడు. అలా తిరుగుతూ ఉన్నప్పుడు తన ప్రేమ గురించి స్నేహితులకు చెప్తాడు తారక్. ఇలా కొంతకాలం గడిచిన తరువాత తన ప్రేమ విషయానికి పావనితో చెప్పమని చెపుతారు స్నేహితులు. తన ప్రేమ విషయానికి చెప్పడానికి భయపడుతూ ఉంటాడు తారక్. ధైర్యం లేనప్పుడు ప్రేమించడం ఎందుకని స్నేహితులు ఏడిపిస్తూ ఉంటారు తారక్ని. కొద్ది రోజుల తరువాత ఒక చెరకు తోటలో పనికి వెళతారు పావని మరియు ఆమె స్నేహితురాళ్లు. అదే తోటలోకి తారక్ స్నేహితుడు ఒకడు పనికి వెళతాడు. అక్కడ తారక్ స్నేహితుడు ఒక అమ్మాయితో పరాచకాలు ఆడుతూ ఉంటాడు. అది గమనించిన పావని ఈ విషయానికి గురించి మీ అమ్మకు చెప్తానని భయపెట్టడానికి చూస్తుంది తారక్ స్నేహితుణ్ణి. అప్పుడు అతను నా గురించి ఏమి చెప్తావులే గాని నేనే నీ గురించి మీ ఇంట్లో చెప్తానంటాడు. ఒక్కసారిగా కంగు తిన్న పావని నా గురించి ఏమి చెప్తావ్ అంటుంది. తారక్ రోజు నిన్ను చూడటం నాకు తెలియదనుకుంటున్నావా అంటాడు కోపంగా. ఈ మాటలు విన్న పావని కోపంతో నీకు నీ స్నేహితునికి ఇద్దరికీ వాచిపోతుంది అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతోంది. అదే రోజు సాయంత్రం తారక్ మరియు అతని స్నేహితుడు ఉదయం జరిగిన విషయానికి గురించి మాట్లాడుకుంటూ ఊరి బయట ఉన్న వాగు దగ్గరికి ప్రశాంతంగా గడపడానికి వెళుతూ ఉంటారు. ఇంతలో అటువైపు ఎదురుగా పావని వస్తూ ఉంటుంది. పావనిని చూడాగానే తారక్ కంగారు పడతాడు. పావని కూడా తారక్ను గమనిస్తుంది. పావని నేరుగా వచ్చి తారక్ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని గట్టిగా అడుగుతోంది. ఆ మాటలు విన్న తారక్ ఏమి చెప్పాలో తెలియక కంగారు పడుతూ ఉంటాడు. ఏమిటి ఆలోచిస్తున్నావ్, ప్రేమిస్తున్నావా లేదా అంటుంది ఇంకాస్త గట్టిగా. 2 నిమిషాల తరువాత తారక్ ఏదైతే అది అయింది అనుకోని ధైర్యం తెచ్చుకొని ఒక్కసారిగా అవును అంటాడు. ఇదంతా గమనిస్తూ ఉన్న తారక్ స్నేహితుడు పావని వైపు తిరిగి ఇప్పుడు ఏమంటావ్ అంటాడు. పావని తారక్ ని చూస్తూనే నువ్వు ఒంటరిగా దొరుకు అప్పుడు నీకు ఉంటుంది అంటూ నవ్వుతూ బెదిరిస్తుంది. ఇదంతా చూస్తున్న తారక్ స్నేహితునికి ఏమీ అర్థం కావటం లేదు. ఒంటరిగా దొరుకు నీకు ఉంటుంది అని వేలు చూపిస్తుంది. పైగా నవ్వుతుంది ఏమిటా అనుకున్నాడు. తారక్ కి మాత్రం ఆ రోజు నుంచి ఒంటరిగా దొరికితే ఎక్కడ కొడుతుందో అని భయం పట్టుకుంది. తారక్ పావనికి కనిపించకుండా తిరిగేవాడు కొన్నాళ్ళు. పావని తన స్నేహితురాళ్లతో తారక్తో మాట్లాడాలనుకుంటున్నానని ఈ విషయానికి తారక్ చెప్పి తనతో మాట్లాడటానికి పిలుచుకుని రమ్మని చెప్పి పంపిస్తుంది. అయిన తారక్ మాట్లాడటానికి నిరాకరిస్తాడు. తరువాత తారక్ చెల్లెలితో చెప్పి పంపిస్తుంది. అయిన తారక్ వెళ్ళడు. 2 రోజుల తరువాత పావని పొలం పనికి వెళుతూ తారక్ తనకి ఎదురు రావటం గమనిస్తుంది. పావని ఈ రోజు ఎలాగైనా మాట్లాడాలనుకుంటుంది. తారక్ దగ్గరకు రాగానే నీతో 2 నిమిషాలు మాట్లాడాలని చెప్తుంది పావని. తారక్ మాత్రం వాళ్లని ఎవరైనా గమనిస్తున్నారేమో అని అటు ఇటు చూస్తూ ఉంటాడు. అక్కడికి కొద్ది దూరంలో పావని అక్క, బావలని చూస్తాడు తారక్. పావని అక్క బావ గమనిస్తున్నరేమోనని కంగారుగా వింటూ ఉంటాడు. అప్పుడు పావని తారక్ ని చూస్తూ నేను ఇంత మందితో చెప్పి పంపినా మాట్లాడటానికి ఎందుకు రాలేదని ప్రశ్నిస్తోంది. అంతేకాకుండా ప్రేమదోమ అని నా వెంట తిరిగితే కోడితే బాల్లాగా ఎగిరి పడతావ్ అని నవ్వుతూ వెళ్ళిపోతుంది. ఈసారి తారక్కి పావని మాట్లాడిన తీరును బట్టి ముందుగా జరిగిన సంఘటనల ద్వారా తాను కూడా నన్ను ప్రేమిస్తూ ఉండవచ్చు అనుకుంటాడు. ఎందుకంటే పావని తనని ప్రేమించకుంటే తనకి తారక్ ప్రేమించిన విషయానికి తెలిసిన వెంటనే తన తల్లిదండ్రులకు గాని లేదా తారక్ తల్లిదండ్రులకి గాని చెప్పి ఉండేది. నేను తనతో మాట్లాడాలనుకుంటున్నాను అని తన స్నేహితులతో మరియు తారక్ చెల్లెలుతో చెప్పి పంపించేది కాదు కదా అనుకుంటాడు. ఇక ఇప్పుడు కూడా తారక్ అంటే తనకు ఇష్టం అనేలాగా నవ్వుతూ చెప్పిందే కాని పావని ముఖంలో కోపం ఎక్కడ కనిపించలేదు. అప్పుడు తారక్కి కూడా పావని తనని ప్రేమిస్తుందని నమ్మకం ఏర్పడుతుంది. అప్పటి నుంచి తారక్కి పావనిని చూడాలనిపించినప్పుడల్లా తన స్నేహితులతో కలిసి పావని ఇంటి ముందు నుంచి పొలాల్లోకి వెళ్లటానికి ఉన్న దారిలో వెళుతూ వస్తూ ఉండేవాడు. కాని వాస్తవానికి ఎవరైనా తనని రోజు ఎందుకు ఇలా తిరుగుతున్నావ్ అని అడిగితే చెప్పడానికి ఏ కారణం ఉండేది కాదు. అందువల్ల తారక్ పావని ఇంటివైపు దారిలో పొలాలకి వెళ్లే వారితో స్నేహం చేసి వాళ్లతో కలిసి వెళుతూ వస్తూ ఉండేవాడు. పావని కూడా తారక్ తనని చూస్తూ వెళ్లటం, రావటం గమనిస్తూ ఉంటుంది. పావని కూడా తనని చూస్తూ ఉండటంతో తారక్ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బు అయిపోతుంటాడు.